దేవునికి స్తుతి కలుగును గాక. ఒక ఉపమానంతో మనం ముందుకు సాగుదాం. అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు, ఆ చెరువులో చేపలు అలా ఉంటుండగా ఒకరోజు చేపలు నీళ్ళని అడుగుతున్నాయట. ఇదిగో నీళ్ళు, నిన్ను మనుషులు అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు. ఒకటి, ప్రతి అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు, పారవేస్తున్నారు లేదా తాగుతున్నారు. నువ్వు పనికి వస్తున్నావు, కానీ అవసరాన్ని బట్టి నిన్ను వాడుకుంటున్నారు. మరి నన్నైతే తింటున్నారు, నా ద్వారా వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నారు, కూడుబెట్టుకుంటున్నారు. మరి నీ ద్వారా ఏ వ్యాపారం చేస్తారు? నీ ద్వారా ఫలితం ఏముంది అని చేపలు రోజు కూడా నీళ్ళతో మాట్లాడుతూ నీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాయట చేపలు. మరి ఈ చేపలు రోజు కూడా అలా సతాయిస్తూ ఉంటుంటే ఈ నీళ్ళకి చాలా విసిగెత్తిపోయి, అవును కదా, నేనెందుకు బతకడం, ఎందుకు ఇదంతా, నా ద్వారా ఏ ఉపయోగం లేదు కదా అని ఆలోచించడం మొదలుపెట్టినాయంటే నీళ్ళు. అలా ఆలోచిస్తుండగా ఈ చేపలు ఇంకా మానసికంగా ఒక ఒత్తిడికి గురి చేశాయంట చేపలు నీళ్ళని. అందుకని ఒకానొక రోజు నీళ్లు బాధపడిపోయి భూమిని అడిగిందట. నీళ్లు, ఇదిగో భూమి, నేను ఎందుకు పనికిరాను కదా, అనవసరంగా నన్ను వాడుకుంటున్నారు కదా మనుషులు, వారి అవసరాన్ని బట్టి నన్ను వాడుకుంటున్నారు కదా, నా ద్వారా ఎవరు వ్యాపారం చేయట్లేదు, నా ద్వారా ఎవరు సంపాదించుకోవట్లేదు అని అంటే భూమి అంటుందట, ఇదిగో నిన్ను తాగుతుంటేనే కదా వాళ్ళు ప్రాణాలతో బతుకున్నారంటే, తాగుతున్నారు, వాడుకుంటున్నారు, కానీ చేపలు తింటున్నారు, వ్యాపారం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారు. నేను ఓన్లీ కేవలం నేను తాగడానికి, వారి యొక్క అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాటికే పనికొస్తున్నాను కదా, అంటే నా జీవితం ఇంతే కదా. అందుకే ఒక పని చెయ్యి, నువ్వు నోరు తెరిచి నన్ను నీ దగ్గర తీసేసుకో, దాన్ని మింగేసేయి అని నీళ్లు భూమి దగ్గర అంటున్నాయంట. చూడు, ఆలోచన చేసుకో మంచిగా. ఎవరో ఏదో అన్నారని కాదు, నీ అవసరం చాలా ఉంది అని అంటుంటే, లేదు నేను మానసికంగా చాలా గురైపోయాను, మానసికంగా చాలా ఒత్తిడికి గురైపోయాను. అవును, నన్ను అలానే వాడుకుంటున్నారు, కానీ చేపలు కూడా నన్ను మానసికంగా బాగా ఒత్తిడికి గురి చేసినాయి. అందుకని ఒకసారి నోరు తెరిచి నన్ను మింగేవా అని నీళ్లు భూమిని అడిగితే, సరే ఆలోచించు అంటే నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, దాన్ని మింగేసే అని నీళ్లు భూమి దగ్గర అనిందట. అంటే భూమి ఏం చేసింది, నెరలు విడిచి చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా తాగేసేదట. మరి చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ తాగేసిన తర్వాత చెరువులో ఏముంటాయి? చేపలు ఉంటాయి. మరి నీళ్ళు ఇంకిపోయినప్పుడు చేపలు ఏం చేస్తాయి? బతుకుతాయా? చచ్చిపోయిన చేపలు ఏం చేస్తారు? పడేస్తారు కదా, మరి పారవేస్తారు కదా. ఈ చేపలు నీళ్ళనేమంటున్నాయి? నేను వాడుకునేంతసేపు వాడుకొని పారబోస్తున్నారు, నువ్వెందుకు పనికిరావు, నీతో వ్యాపారం చేయరు అన్నాయి కదా, హెచ్చించుకొని మాట్లాడినాయి కదా, గొప్పగా చేసి మాట్లాడుకున్నాయి కదా. చూడండి, ఎప్పుడైతే నీళ్ళు ఇంకిపోయాయో శాశ్వతంగానే అవి జీవం లేకుండా, ప్రాణం లేకుండా చచ్చిపోయినాయి. దీని సారాంశం ఏంటంటే, ఓహో ఈరోజు మనకుందని విర్రవీయకూడదంటే, ఈరోజు మనకుందని గొప్పగా చెప్పకూడదంటే, అది ఏ విషయంలో కూడాను మనం తగ్గించుకోవాలి. మన ద్వారా ఒకళ్ళు బాధపడకూడదు. అందుకనే మనం మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకూడదండి. మన మాట ద్వారా గాయపరచబడకూడదండి. అందుకని మన దైనందిన జీవితంలో ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉండొచ్చండి, ఎవరు సామర్థ్యం వాళ్ళది.
ఎవరి సామర్థ్యం వారిది. కానీ ఒకరిని హేళనగా, ఒకరిని చులకనగా, ఒకరిని కించపరుస్తూ, ఒకరిని దూషిస్తూ, ఒకరి మీద అసూయ పడుతూ, అరే నాకుంది నీకు లేదు అని ఎగతాళి చేసి మాట్లాడకూడదండి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు అని. అందుకండి మనము తగ్గించుకుంటే దేవుని దృష్టిలో మనం హెచ్చించబడతాం. అందుకని మనం హెచ్చించుకోకూడదండి. హెచ్చించుకున్న వాళ్ళ గతి ఏమైంది? ప్రాణాలే పోయినాయి. చేపలు హెచ్చించుకున్నాయి కదా, నీళ్ళు ఎప్పుడైతే ఇంకిపోయాయో చేపలు ఏం చేస్తారండి? మరి చనిపోయినాయి. ఆ చనిపోయిన చేపలు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారా? తింటారా? కంపు పడవేశారు. అలాగా మన దైనందిన జీవితంలో కూడా మనం చాలా ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మనిషి ఉన్నప్పుడే వారి విలువ తెలుస్తుందండి. నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు విలువ చేపలకు తెలియదు, హెచ్చించుకొని మాట్లాడినాయి. ఎప్పుడైతే నీళ్ళు ఇంకిపోయాయో తన జీవితమే నాశనం అయిపోయింది. అందుకని మనిషి ఉన్నప్పుడే మనిషి యొక్క విలువలు తెలుసుకోవాలి. మనిషి దూరం అయిపోతే చాలా ప్రమాదం అంటే. అందుకని మనిషిని ఎలా ప్రేమించాలి, ఎలా దగ్గర తీర్చుకోవాలి, మనిషితో ఎలా మాట్లాడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని తాను తగ్గించుకుని ఎదుటి మనిషితో మాట్లాడితే, అది సమయోచితమైనటువంటి జ్ఞానంతో మాట్లాడితే ఆనందదాయకంగా ఉంటుంది జీవితం. లేదు హెచ్చించుకొని ఎగతాళి చేసి మాట్లాడితే మాత్రం మనిషి పక్కలో లేకపోతే ఆ విలువలు తెలివండి. అందుకని మన దైనందిన జీవితంలో మనిషి ఉన్నప్పుడే, తోడు ఉన్నప్పుడే, సహాయం చేయవారు ఉన్నప్పుడే, స్నేహం ఉన్నప్పుడే, బంధం ఉన్నప్పుడే, బాంధవ్యం ఉన్నప్పుడే చెప్పిన మాటను ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, ముందుకు సాగాలి. అందుకని పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించుకోవాలి. అది ఏ జీవితం. ఇవేమి చేయకుండా మనం హెచ్చించుకున్నట్లయితే తగ్గించబడతాం, పారువేయబడతాం, పెళ్ళగించబడతాం, అసహించుకునే స్థితికి దిగజారిపోకూడదండి. చేపలు హెచ్చించుకున్నాయి కదా, చనిపోయినాయి. కంపు పాడివేశారు, పాత పెట్టేశారు కదా. ఆ జీవితం మనకొద్దండి, ఆ జీవితం మనకొద్దు. మనిషి యొక్క జీవితం సాటి మనిషి ఉన్నప్పుడే అర్థమవుద్ది. ఆ మనిషి దూరం అయినప్పుడు ఆ విలువలు తెలివండి. అందుకని ఈ చేపలు నీళ్లు కథ మన జీవితానికి ఒక పాఠం. నేర్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.